ఇక వీళ్ళ సంగతి చూడొచ్చు. ఇక సార్ సంగతి సిఐ రాజు నాయక్ సంగతి, ఇక ఈయన సంగతి వేరే ఉన్నది. ఈయన సిఐ, ఈయన సిఐ అయితే ఇక్కడ ఎస్ఐ. ఎస్ఐదో భాగవతం, ఇక్కడ సిఐదో భాగవతం. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు వచ్చినటువంటి బాధితులకు న్యాయం చేయాలి. ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేసేటువంటి బాధ్యత. కాకి యూనిఫామ్ వేసుకుంటే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్గా ఉండాల్సినటువంటి పోలీసులు ఫిర్యాదును తీసుకొని, ఫిర్యాదులో ఉన్నటువంటి నెంబర్ని తీసుకొని మహిళకు ఫోన్ చేసి ప్రెగ్నెంట్ చేసేటువంటి వ్యవహారానికి వచ్చింది. అంటే న్యాయం చేయండి సార్ అని చెప్పేసి పోలీసు మెట్లు ఎక్కితే నీకు న్యాయం చేసుడు కాదు గర్భం చేస్తా అన్నటువంటి తిరిగి ఉన్నది ఈ కథ. ఈ కాకి కాదు కామందుడు అని నిన్ననే నేను ఒక వార్త చేసిన. నువ్వు ఫిర్యాదు చేసుకొని న్యాయం చేయాలి, కానీ నువ్వు ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి నెంబర్ని తీసుకొని ఆమెకు ప్రెగ్నెంట్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేస్తే ఈయన పైన కేసు, ఇంకా ఈయన పైన కూడా కేసే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట సార్ వ్యవహారం. ఎస్ఐ విజయ్ కుమార్ ఈయనే. వీళ్ళిద్దరి సంగతి ఏదో ఒకసారి మాట్లాడదాం. పెళ్లి చేసుకుంటానని మోసం, భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం, సిఐపై ఖమ్మంలో కేసు నమోదు. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో లోబర్చుకొని మోసం చేసిన ఖమ్మం సిసిఎస్ పోలీస్ స్టేషన్ సిఐ రాజు నాయక్పై ఖమ్మం 2 టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసింది. ఖమ్మం నగరానికి చెందిన వివాహిత తన భర్తతో విభేదాలు రావడంతో ఫిర్యాదు చేసేందుకు 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట. అప్పట్లో మహిళా పిఎస్ సిఐగా విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్ వివాహిత ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెతో పరిచయం పెంచుకున్నాడట. పెళ్లి చేసుకుంటానని నమ్మించిండు. అప్పటికే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట. తాను గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించినట్టు బాధితురాలు పేర్కొన్నది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సిఐ క్రమంగా తనను దూరం పెట్టడంతో మోసపోయినట్టు గుర్తించిన మహిళ ఈ నెల 8న ఖమ్మం 2 టౌన్లో ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన 2 టౌన్ సిఐ బాలకృష్ణ ప్రస్తుతం సిసిఎస్ సిఐగా పనిచేస్తున్న రాజు నాయక్పై బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసింది. అయితే రాజు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఈ సోదరునికి బెయిల్ ఎట్లా ఇస్తారా? బెయిల్ కూడా రావద్దు కదా. ఇప్పుడు మహిళ న్యాయం కోసం పోయింది, న్యాయం చేయండి అని సార్ అని చెప్పేసి పోతే ఈయన మహిళా పోలీస్ స్టేషన్లో ఈయన సిఐగా పనిచేస్తూ ఉన్నాడట. మరి మహిళా పోలీస్ స్టేషన్లలో సిఐగా ఈయన ఎందుకు ఉండాలి? మరి మహిళలు లేరా? ఒకవేళ లేకపోయినట్లయితే రికమెండ్ చేశారని తీసుకోవాలి, కానీ వాళ్ళదని నేనెందుకు? ఇక పోయంగానే సార్ ఏం చేసిండు? సార్కి ఒక్కసారి ఎనలేని ప్రేమ వచ్చింది అన్నట్టు. ఎనలేని ప్రేమ వచ్చి ఇక నిన్ను భర్త వదిలిపెట్టిండు కదా, భర్తతో ఇబ్బంది పడతా ఉన్నావు కదా, నేను నిన్ను చక్కగా చూసుకుంటా, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నమ్మబాలికి ఎప్పటి నుంచి 2023 నుంచి అంటే 2-3 సంవత్సరాలుగా ఆమెతోటే ఉంటా ఉన్నాడు. ఆమెతోటే ఇదేదో మెడగబడేటట్టే ఉన్నది. మళ్ళీ పెళ్లికి వరకు వచ్చినట్టు ఆమెకి ఆల్రెడీ పిల్లలట. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. మాయ మాటలు చెప్పిండు, మొత్తానికి లోపరుచుకున్నాడు. దాని తర్వాత దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆమెకు అనుమానం వచ్చి పోయి నిలదీస్తే నీకు నాకు ఏం సంబంధం, నేను పోలీసుని, నేను ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి చెప్పడంతో ఆమె నేరుగా వచ్చి మళ్ళీ అదే మహిళా పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెడితే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి బాలకృష్ణ ఇది నిజమే అని చెప్పేసి తెలిసిండు. మరి పరారులు ఉన్నారని కొంతమంది, లేదా సస్పెండ్ చేసినని కొంతమంది. ఇటువంటి వాళ్ళు కూడా ఈ యూనిఫామ్ వేసుకొని విధులు నిర్వహిస్తే ఇక సమాజంలో ఏమనుకోవాలి? వీళ్ళని శాశ్వతంగా రిమూవ్ చేయాలి ఉద్యోగంలోకి వెళ్ళి. వీళ్ళని దేనికోసం? నువ్వు ఆ మహిళ ఫిర్యాదు కోసం వస్తే ఫిర్యాదు కాపీలో ఉన్నటువంటి దాని నెంబర్ తీసుకొని ఫోన్ చేసినావు అంటే ఎంత ధైర్యం నీకు? ఇక సార్ భాగవతం అట్లా ఉన్నది. సో ఫిర్యాదు కానీ వస్తే గర్భం చేసి వదిలిపెట్టినటువంటి సంఘటన అది. ఇక మహిళా పోలీసుపై లైంగిక వేధింపులేమో ఈ విజయ్ కుమార్. మద్దూరు ఎస్ఐపై కేసు నమోదు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎఫ్ఐఆర్. నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ విజయ్ కుమార్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సొంత శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా పోలీసు గత ఫిబ్రవరి 21న ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావడంతో ఆయన జిల్లా ఎస్పీ వినీత్ వెంటనే వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్దూరు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి బాధ్యతలను కోస్కి ఎస్ఐ శ్రీనివాసుకు అప్పగించారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా పోలీసుకు ఎస్ఐ ట్రైనింగ్ సమయంలో విజయ్ కుమార్ పరిచయమైనట. అనంతరం వ్యక్తిగత సంబంధం కోసం పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని, తన వద్ద నుంచి 1,20,000 తీసుకొని తిరిగి ఇయ్యలేదని, అలాగే తన వివాహ సమయంలో ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని, 2025లో ఇంటికి వచ్చి అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ ఘటనల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపిన
బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఎస్ఐ విజయ్ కుమార్పై బిఎన్ఎస్ సెక్షన్ 78, 329/4 అండ్ 351/2 కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఎస్ఐ విజయ్ కుమార్పై గతంలో పలు ఆరోపణలు వచ్చినాయట. అప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ భర్త శ్రీనివాస్ ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్లిన సమయంలో సర్పంచ్ నీ భార్య కదా, ఆమెనే రమ్మనంటూ అసభ్యకరంగా మాట్లాడారని మహిళా సర్పంచ్ పిఎస్ ముందు ధర్నాకు దిగింది. దీంతో ఉల్టా వారిపైనే ఎస్ఐ కేసు పెట్టాడని, పాత కేసును బయటకు తీసి శ్రీనివాస్ను జైలుకి పంపాడని అప్పట్లో చర్చించుకున్నారు. ఆయన జర్నలిస్టులను సైతం బెదిరించడంతో పాటు అక్రమ కేసులు పెట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఎస్ఐపై లైంగిక వేధింపుతో పాటు గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. నిజంగా కూడా సిగ్గు తప్పినటువంటి ముచ్చట. మిమ్మల్ని అంటే అన్నం అని చెప్పేసి అంటారు, కానీ మీరు చేసినటువంటి లతకోర్పలతో ఉన్నటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్లు సమాజానికి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళని చూసి చాలామంది యువత అంతా కూడా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ అడుగుజాడల్లో నడవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు కాకీలు అంటేనే మీరు ఆ విధమైనటువంటి ధోరణితో ఉండాలి. అది చెరబట్టడం ఏంది, మహిళలను చెరబట్టడం ఏంది, ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసుడు. మీ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నటువంటి మహిళలకు కూడా రక్షణ లేకపోతే ఇంకే విధంగా ఉంటుంది? మీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మహిళా పోలీసులను కూడా కాపాడలేనటువంటి వాళ్ళని ఇలా మీరు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు? వీళ్ళు మళ్ళీ ఎస్ఐలు, వీళ్ళు సిఐలు, వీళ్ళు దయచేసి ఈ పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా వరకు మహిళా కానిస్టేబుల్ కానీ కింది స్థాయి మహిళా ఉద్యోగులు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ బాధలు వచ్చినటువంటి బయటకు వచ్చినవి చాలా తక్కువ కావచ్చు, కానీ లోపల జరిగేటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉండి ఉంటాయి. మనం ఇటువంటి తరచుగా చూస్తూ ఉన్నాం. వారానికి 1-2 ఘటనలు ఈ పోలీసు డిపార్ట్మెంట్లోనే జరుగుతున్నటువంటి వ్యవహారాలు కనబడుతూ ఉన్నాయి. ఇదే వరంగల్ సంబంధించినటువంటి జిల్లాకు చెందినటువంటి రాయపర్తి మండలం ఏదో తాండాకు సంబంధించినటువంటి ఒక లేడీ కానిస్టేబుల్ సైతం కూడా ఇదే వేధింపులతో చనిపోయింది అన్నట్టుగా చాలామంది మనం చూస్తూ ఉన్నాం కదా. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళల పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఇటువంటి వాళ్ళపైన ఇప్పుడు ఏం చేసిందట, ఇక్కడి నుంచి తీసుకొని అటు ట్రాన్స్ఫర్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఆడ చేయడా మరి, మళ్ళీ ఈయన పైన ట్రాన్స్ఫర్ చేసి మీరు అట్రాసిటీ చేస్తారు కదా. అంటే ఇంకొకరికి రావాలి, బుద్ధి రావాలంటే ఖచ్చితంగా వీళ్ళని రిమూవ్ చేయాలా. ఇది పోలీసుల వ్యవహారం ఇట్లా కనబడతా ఉన్నది. ఇక మళ్ళీ ఈ పోలీసులు అంటారు కదా, వీళ్ళు మనం దేశంలోనే మనం ముందోరుసలో ఉన్నాం, మన పోలీసు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉందని. ఏం ఆదర్శంగా కనబడదు? ఇదే ఆదర్శాలు.